గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు, ట్యాప్ వాటర్ విత్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ, అష్యూర్డ్ సోర్స్ కింద. దీనికి కొన్ని రాష్ట్రాలు 50,000 లక్ష కోట్ల రూపాయలు ఉపయోగించుకున్నారు. ఇది 45% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నారు. రూరల్ ఏరియాలో జేజేవై కింద, జల్ జీవన్ మిషన్ జేజేఎం కింద, అర్బన్ ఏరియాలో అమృత్ కింద ఇస్తున్నారు. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం, వీళ్ళు బోర్ నుంచి నీళ్లు ఇస్తామని పెట్టారు. దానికి కూడా ఇచ్చిన డబ్బుల్లో 1,000-1,500 కోట్లే ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఒక ఫేస్ ఇచ్చారు, చేసుకున్న వాళ్ళందరూ కంప్లీట్ చేశారు. కొంతమంది కంప్లీట్ చేయకపోతే సెకండ్ ఫేజ్ కింద మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్ అడిగారు. ఇప్పుడు మేము సబ్మిట్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి మనం తీసుకునే డబ్బులు ఒక 25-27 వేల కోట్లే వస్తుంది. కానీ మనకి ఇంకా ఒక 55 వేల కోట్లు 60 వేల కోట్లు కావాలి మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలంటే, ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు స్కీమే క్లోజ్ అయింది అంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిక్వెస్ట్ చేయబోతున్నాం. లేదు, అది ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి, కొత్త ప్రోగ్రామ్స్ కాదు. ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్కి 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. అందులో వచ్చేటి ఇప్పుడు 4 వరకు కంప్లీట్ చేస్తాం. ఇంకా దగ్గర 50,000 కోట్లు 55,000 కోట్లు అదనంగా కావాలి. దాన్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలని కన్విన్స్ చేసి, అది కూడా వస్తే మీరు అన్నట్టు అష్యూర్డ్ వాటర్ వస్తుంది, క్వాలిటీ వాటర్ వస్తుంది. దట్ ఈస్ అవర్ ఎయిమ్. అర్బన్ ఏరియాకి అయితే ప్రోగ్రామ్ ఇచ్చేసాం, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్. రూరల్ ఏరియా కూడా వర్క్ చేస్తున్నాం. అది వస్తే మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. అప్పుడు కాడా కూడా పెడతాం. కాడా పెట్టి ఎక్కడెక్కడ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎట్టుందో అనలైజ్ చేసే మెకానిజం కూడా వస్తుంది. దానివల్ల మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని పెట్టి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, స్టాండర్డ్స్ పెట్టి వాటర్ టెస్టింగ్ కూడా పీరియాడికల్గా టైం టు టైం, ప్లేస్ టు ప్లేస్ చేయగలిగితే పర్ఫెక్షన్ వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్. ఇక్కడవన్నీ మనం ప్రయత్నాలు ఇప్పుడు మీరు చూశారు. ఇప్పుడే ఈ మీటింగ్లో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఏదైతే నేను మీకు చెప్పానో, ఎలక్షన్లో కష్టపడతాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, అభివృద్ధి పైన ఖర్చు పెడతామని చెప్పి చాలా రిపీటెడ్గా చెప్పాను. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచితే తప్ప అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగవు. అది నిరూపించాం ఫస్ట్ ఇయరే. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడిపోయిందో, ఆసుదులు కొన్నారో అలాంటి రాష్ట్రంలో నెంబర్ 2nd ప్లేస్కి వచ్చాం. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా, మా వాళ్ళని, వాళ్ళు చేసిన కార్యక్రమానికి. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. దెన్ విల్ గో. సార్, సీఎం గారు, కేరళలో 1 minute. ఏజెన్సీ ఏరియాలో చాలా గ్యాప్ ఉంది. మెడికల్ పరంగా కానీ బడ్జెట్ పరంగా నేను అందుకనే ఉంది. అనీమియా ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది, సికిల్ సెల్ ప్రాబ్లం కూడా ఎక్కువ ఉంది. అలాంటివన్నీ ఉన్నాయి, తీసుకుంటున్నాం. డేటా అంతా ఉంది. ఇప్పుడు ఏ విధంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఏజెన్సీ ఏరియాలో రిసోర్సెస్ లేక కాదు, అవేర్నెస్ లేక. రెండోది, అక్కడ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి డాక్టర్స్ కూడా పెద్దగా లేరు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పాడేరులో వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. అక్కడ వీలైనంత వరకు అవసరమైతే స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి, లేకుంటే ప్రైవేట్ వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించి, ఏదైతే ఆరోగ్యశ్రీ మొత్తం ఎక్స్టెండ్ చేసి ఏమేం చేయాలనో అన్ని మార్గాలు. ఇప్పుడు ఉదాహరణకు మేమే గవర్నమెంటే చేయాలంటే కొన్ని చేయలేమనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసినప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్, రాబోయే రోజుల్లో ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కదానికి మనం హాస్పిటల్ పరిగెత్తాల్సిన పని లేదు. ఆ స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఆన్లైన్లోనే మనకు అడ్వైజ్ అంతా కూడా వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. దానికి బెస్ట్ సిస్టమ్ ఐఎమ్ బ్రింగింగ్. బిల్ గేట్స్ ఫౌండేషన్తో, టాటా ఇది పెట్టి, TCS కంప్యూటరైజేషన్తో చేపించి, అది వచ్చినప్పుడు మీకు చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏజెన్సీ ఏరియాలో స్పెసిఫిక్గా అవేర్నెస్ తీసుకురావడం, ఆ ఏరియాలో కూడా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేయడం, విల్ వర్క్ ఇట్ అవుట్. వీఆర్ వెరీ కీన్. అందరి ఆరోగ్యం కాపాడడం, మచ్ మోర్ వీఆర్ కన్సర్న్ ఏజెన్సీ ఏరియా. నిన్న మీరు చూస్తే 22% మన్యంలో అల్లూరి సీతారామరాజు గ్రోత్ రేట్ 22%, హైయెస్ట్ గ్రోత్ రేట్. ఈరోజు అరకు కాఫీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండెడ్ కాఫీ ఇన్ ది వరల్డ్. సువాసనలతో అరకు కాఫీ నిద్రలేస్తే కలవరించే పరిస్థితికి వచ్చారు. ఆర్గానిక్ కాఫీ, అరకు కాఫీ. దట్ ఈజ్ అవర్ ఎఫర్ట్. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్కి ఒక కేంద్ర బిందువుగా ఏజెన్సీ ఏరియా తయారైంది. నౌ పీపుల్ ఆర్ టాకింగ్ ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్. ఆంధ్ర కాశ్మీర్ ఈస్ లంప్సింగి. మనం ఏదో కాశ్మీర్ ఎక్కడో ఉందనుకుంటాం, ఆడికే పోవాలనుకుంటాం. కాదు, అలాంటి క్లైమేట్ ఇక్కడ ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు. అక్కడ పోతే ఆ ఎన్విరాన్మెంట్, ఆక్సిజన్, ఓజోన్, మీరు రీఛార్జ్ కావడం, మనుషులు ఒక దగ్గర 1 అవర్లో మీరు విశాఖపట్నం నుంచి 1 అవర్ వెళ్తే అలాంటి ప్రదేశం వస్తుందంటే యూ హ్యావ్ టు ఇమాజిన్. ఇవన్నీ మనం ఉపయోగించుకోలేకపోయాం. నౌ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సార్ ఇక్కడ సార్ రీసెంట్గా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ ఒకటి డెత్ జరిగింది. సెంట్రల్ టీం కూడా వచ్చిపోయింది. బర్డ్ ఫ్లూ సార్, బర్డ్ ఫ్లూ ఒక పాప చనిపోయిందని మీ సెంట్రల్ టీం మిమ్మల్ని మీట్. దానికి కూడా కారణాలన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఒక కారణమే కాదు, ఏమేం కారణాలు ఉన్నాయని అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నారు. వీఆర్ వెరీ కేర్ఫుల్. వీఆర్ టేకింగ్ ఆల్ ప్రివెన్షన్. సార్ ఇక్కడ బర్డ్ ఫ్లూ లేదు, సార్ బర్డ్ ఫ్లూ అక్కడ లేదు, ఎక్కడ బర్డ్ చనిపోలేదు. కానీ ఇది వచ్చినప్పుడు దానికి కూడా అలర్ట్ చేసి ఆల్ రౌండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. సార్ ఈ స్లమ్ ఏరియాస్ లో న్యూట్రిషన్ ఫుడ్ లేక బిలో పవర్టీ లైన్ స్లమ్ ఏరియాస్ లో సార్ న్యూట్రిషన్ ఫుడ్ వల్ల కూడా క్రానిక్ డిసీజెస్ వస్తున్నాయి. అందుకేమో ఇప్పుడు మనం అంతా అన్నా క్యాంటీన్ పెట్టాం, రైస్ బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. ఇంకా అవన్నీ కూడా అనలైజ్ చేస్తాం, ఏమేం చేయాలనో. అందుకే ఇప్పుడు P4 తీసుకొచ్చాం. ఎన్ని విధాలుగా ఎంపవర్ చేయాలనో, నాలెడ్జ్ పెంచాలనో. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ ప్రాబ్లం, కొన్ని ప్రాంతాల్లో తినే తిండి కరెక్ట్గా తినకుండా పోవడం. 2 ప్రాబ్లమ్స్. మాల్ న్యూట్రిషన్ ఒకటైతే, ఇంకొక పక్కన మీరు తినే ఫుడ్ న్యూట్రిషనే కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను చెప్పా కదా నిన్న, వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ వెల్ఫేర్ హాస్టల్, వన్ ఆఫ్ ది బెస్ట్ మీల్ వీఆర్ ప్రొవైడింగ్ నౌ, 7 meals. ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. ఏ స్పిరిట్ అయితే నేను ఆలోచిస్తున్నానో ఆ స్పిరిట్ అక్కడ అమలు అవుతా ఉంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. మీకు అందరూ కూడా చెప్తున్నా, మీరు కూడా ఒక 6 సార్లు లైట్ మీల్ తీసుకోండి, హెవీ మీల్ కాదు. మీకు అలవాటు హెవీ మీల్ తీసేసుకొని 3 రోజులు మార్నింగ్ అయిపోతే వచ్చేయడం, మళ్ళీ తినకుండా ఉండడం. ఫాస్టింగ్ చేయండి, తప్పులేదు. దట్ ఈస్ ఆల్సో సైన్స్. ఫాస్టింగ్ ఈజ్ డిఫరెంట్, ఫర్ ఇర్రెగ్యులర్ డైట్ ఈజ్ డిఫరెంట్. సార్ ఇప్పుడు అతివృష్టి అనావృష్టిలు కాకుండా ముందు మిమ్మల్ని ప్రాక్టీస్ చేస్తే మీరే సమాజానికి ఒక విధంగా అసెట్, లయబిలిటీ. సార్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది కదా సార్, హెల్తీ లైఫ్, హెల్తీ ఎయిర్, గాలి, మంచి గాలి, స్వచ్ఛమైన ఆలోచనలు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ఫుడ్, అన్ని స్వచ్ఛంగా. సాంబశివరావు సార్, సాంబశివరావు ఫ్రమ్ హిందూ సార్. ఒక క్వశ్చన్, మీరు ప్రజెంట్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా కొత్తగా తీసుకునేది, 4 కాన్సెప్ట్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హోలిస్టిక్గా చూస్తే చాలా బాగుంది, కానీ ఇప్పుడు దానికి అడిషనల్ బడ్జెట్ అవసరం అవుతుంది అనిపిస్తుంది కదా, దాన్ని ఎలా మీట్ అవుతారు? ఇప్పటికే 23,000 కోట్ల పైన మీరు స్పెండ్ చేస్తున్నారు. యు ఆర్ లాగింగ్ బిహైండ్ రెవెన్యూ ఆల్సో. నేనేమంటానంటే, మనీ కంటే కూడా ఇంటెన్షన్, రీఓరియంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 10 లక్షల కోట్లు నాకు అప్పు ఉంది, వారసత్వంగా వచ్చిన సమస్య. బ్రాండ్ ఏపీ టోటల్గా డిస్ట్రాయ్ అయింది. ఈరోజు మనం చూస్తున్నాం, అమెరికా అతలాకుతలం అయిపోయిందా? ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకే ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా
సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా అజిటేషన్ 2000 ప్లేసెస్లో అజిటేషన్ జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. సరే మన బ్రాండ్ పోయింది, ఇన్వెస్ట్మెంట్ రాలేదు, ఇన్వెస్ట్మెంట్ తరిమేశారు. ఇప్పుడిప్పుడు మీరు చూస్తే మళ్ళీ 9 నెలల్లో 3 నెలలు మా అకౌంట్లో లేదు, ఇప్పుడు 9 నెలలు వేసాం, మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం. 12.02%, సెకండ్ హైయెస్ట్ గ్రోత్ రేట్ ఇన్ ది కంట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైతే చెప్పామో అది ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఈ డాక్టర్స్ అంతా ప్రైవేట్ హాస్పిటల్స్ అంతా పిలిపించారు, మేమంతా కూడా నిలిపేస్తాం ఆరోగ్య సేవలండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, కానీ మా ఫైనాన్స్ సెక్రటరీ ఎక్కడ సార్ డబ్బులు అంటాడు. వాళ్ళకు కూడా ఆక్సిజన్ ఇవ్వకపోతే వాళ్ళు ముందు హాస్పిటల్ మునిగిపోతాయి. వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాలి, వాళ్ళ బతికించుకోవాలి, అందరికి ఆక్సిజన్ ఇచ్చుకుంటూ మనం సంపాదించి ఇది స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీఆర్ డూయింగ్. మనీ ఈజ్ వన్ ఆస్పెక్ట్, విల్లింగ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. పెట్టే డబ్బులతోనే రీఓరియంట్ చేసుకోగలిగితే దాంతో ట్రెమెండస్ గుడ్ విల్ వస్తుంది. భవిష్యత్ అంతా కూడా టెక్నాలజీ డ్రివన్. టెక్నాలజీ అనేది లగ్జరీ కాదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. టెక్నాలజీ అకౌంటబిలిటీ తీసుకొస్తుంది, ఇన్నోవేషన్ తీసుకొస్తుంది, కాస్ట్ తగ్గిస్తుంది, రైట్ డైరెక్షన్లో ఎక్కడ మీరు డబ్బులు ఖర్చు పెట్టాలనో తెలియజేసే పరిస్థితి వస్తుంది. అందుకే ఏఐ ఈజ్ ది సొల్యూషన్ చెప్పి అన్నీ వర్కౌట్ చేశాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్కి డబ్బులు అవసరం, కానీ అందుకే అక్కడ ఒక విషయం తీసుకొచ్చారు, మీరు చూశారు, రూరల్ ఏరియాలో ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పీపీపీ మోడల్లో తీసుకొచ్చాం. వాళ్ళకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాం. మనం చేసేది కాదు, కొన్ని రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఆ మోడల్ కూడా తీసుకొస్తాం. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ నేను ఒకటే ఇయర్ ఎక్కర్లా, ఒక 10 ఏళ్ళు ఇస్తా. 50% పేషెంట్స్ అక్కడ పంపిస్తా. 50% పేషెంట్లు అక్కడికి వెళ్ళినప్పుడు అదే సమయంలో ఒక హాస్పిటల్ ఉన్నప్పుడు చాలామందికి ట్రీట్మెంట్ వాడి ఇంటి ముందర హాఫ్ అన్ అవర్లో చేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. దీని మీద ఓపీలకు కూడా అక్కడ మేము పే చేస్తాం. కాబట్టి మనం పే చేసేది రేషనలైజ్ చేయాలి, ఆప్టిమం యూటిలైజేషన్ చేయాలి, సాటిస్ఫాక్షన్ రావాలి, ప్రయోగం రావాలి. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ మీరు చేశారనుకోండి, అసలు హాస్పిటల్ పోవడం తగ్గిపోతుంది కదా, నాకు 19,000 కోట్ల సగం తగ్గిపోతుంది. సార్ ఈ 70% డిసీజెస్ వాటర్ కంటామినేషన్ వల్లే వస్తాయి. అందుకని ఇప్పుడు కేరళలో ప్రతి హోటల్లో కూడా మూలికా వాటర్ అని హాట్ వాటర్ ఇస్తారు. కొద్ది మూలికా వాటర్ కాకపోయినా కనీసం హాట్ వాటర్ ఇచ్చేలాగా హోటల్స్లో అలవాటు చేస్తే బాగుంటుంది. నన్ను డెఫినెట్గా మీరు అది కూడా పెట్టండి. అన్ని హోటల్స్లో హాట్ వాటర్ కూడా తాగే అలవాటు నేర్పిద్దాం. వీళ్ళు అడగడం వాళ్ళు ఇవ్వడం 2 కూడా పెడదాం. వాళ్ళు కూడా ముందు ఇమ్మంటాం, ఆఫర్ చేయమన్నాం. దట్ ఈస్ వన్ థింగ్ ఫ్రీ. సార్ ఇప్పుడు మీరు P4 స్టార్ట్ చేశారు, రూమ్ టెంపరేచర్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్. సార్ ఇప్పుడు P4 స్టార్ట్ చేస్తున్నారు, అన్నిట్లో కూడా మనం P4 మీదనే డిపెండ్ అవుతున్నాం. ఎలా ఉంది సార్ మీకు ఫీడ్బ్యాక్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత నుంచి? చూశారు కదా, వస్తున్నారు చాలా మంది. ఒక ఆయన అయితే 10 కోట్లు ఖర్చు పెట్టి లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నాడు. 100%. ఏదో మళ్ళీ గవర్నమెంట్ అడగలేదు, మీరు పర్మిషన్ నేను పెట్టేస్తానన్నాడు, పర్మిషన్ ఇస్తున్నాం. ఆ కానుమూరి ఒక అతను ప్రసాద్ ఇచ్చాడు. ఆ సీడ్ ఫ్యాక్టరీ ఉంది, ప్రసాద్ సీడ్స్ ఉంది, చేస్తున్నాడు. అట్లా చాలా మంది వస్తున్నారు. మనుషులు ఇంకా మానవత్వం ఉంది, మంచిదనం ఉంది. కొందరిలో క్రూరత్వం ఉంది, నేర ఇది కూడా ఉంది, అది వేరే విషయం. ఇంకా మనుషులు మాత్రం చాలా మంది మంచితనం ఉంది. P4 సక్సెస్ లో సార్ ఇక్కడ సార్ సంశయరావు, P4 సక్సెస్ లో భాగంగా మీరు దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అంటే డిపార్ట్మెంట్ కానీ కార్పొరేషన్ కానీ మినిస్ట్రీ కానీ సపరేట్గా అంటే ఇప్పుడు ఒక ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉంది, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, దానికి ఆల్రెడీ బర్డన్ ఉంది. ఎఫెక్టివ్గా మానిటర్ చేసి ఒక సొసైటీ పెడుతున్నాం, దానికి ఏ విధంగా చేయాలో స్ట్రక్చర్ చేస్తున్నాం. ఒక ఏజెన్సీ కూడా పెట్టుకొని నాలెడ్జ్ ఉండే ఏజెన్సీని పెట్టి వర్కౌట్ చేస్తున్నాం. కొంతమంది ఈ కాన్సెప్ట్ నచ్చి వాలంటరీ కూడా వచ్చి మేము సహకరిస్తామని చెప్పి వస్తున్నారు. ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్, ఇంతవరకు ఎక్కడ లేదు ఇది. P3 ఉంది. అదే మాదిరిగా చాలామంది చారిటీ చేస్తున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చాలా వచ్చాయి. ఎన్విరాన్మెంట్, ఆర్ఫనేజ్, లేకుంటే పాపులేషన్, పావర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలాంటి చాలా ఏజెన్సీలు వచ్చాయి. కానీ అన్నింటికంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ప్రజల్ని ఒక ఆస్తిగా భావించి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది, పూర్ పీపుల్ని చేయడం అనేది దాంట్లో ఉండే ప్రత్యేకత.
మీరు చూసినప్పుడు టాప్ 10%, హెచ్ఎన్ఐ టాప్ 10, బాటమ్ 20%. ఇద్దరికి మ్యాచింగ్. ఇద్దరిని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ కింద పెట్టి నేను నిన్న చూశాను. ఒక ఎస్సీ కుటుంబం, 2 పిల్లలు. నేను అడిగాను ఏం కావాలి అని. వాళ్ళకి అడగతానే 5వ తరగతి చదివే అమ్మాయి నేను డాక్టర్ కావాలి, 7వ తరగతి చదివే అబ్బాయి నేను ఇంజనీర్ కావాలి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు, అన్న చెల్లి, ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ కావాలని. ఈరోజు వాళ్ళ కోరిక మొన్న కూడా ఇక్కడ పెట్టినప్పుడు, నేను P4 పెట్టినప్పుడు మీరు చూశారు. నేను ఎవరైతే వచ్చాడో అడాప్ట్ చేసుకున్న వ్యక్తిని అడిగితే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఇమ్మీడియట్గా నేను చేస్తాను. ఇప్పటి నుంచే స్టాండర్డ్స్, అతను క్వాలిటీ, ఎక్కడ చదువుతున్నాడు, ఏమరి చేయాలి, నేను ఏ విధంగా గైడెన్స్ ఇవ్వాలి, తర్వాత అవసరమైతే అతన్ని మార్చేదానికి కూడా ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలన్నా, అడిషనల్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఇవ్వాలని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. అలాంటివి వచ్చినప్పుడు ఒక 5-6 ఏళ్లలో గేమ్ చేంజర్ అది. 5 ఏళ్ళు 6 ఏళ్లుగా నా పిల్లల్ని చదివించగలిగితే ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. ఇంకొక పక్కన ఆ కుటుంబంలో ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళకు కూడా మేము కూడా ఇదే మరిగా ఉండాలని లేదు, మాకు కూడా కొంచెం సహాయం చేసి అవుతామంటే ఒక 2 ఆవులు పట్టుకుంటాం. తర్వాత వాళ్ళు అడిగింది అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ కింద ఇల్లు కావాలన్నారు. నేను అది కూడా చెప్పా. 7 ప్రిన్సిపల్స్, నాట్ నెగోషియబుల్, విల్ కంప్లీట్ ఆల్ 7 ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఒక హౌస్ సైట్, ఒక ఇల్లు, ఒక గ్యాసు, ఒక టాయిలెట్, ఒక కరెంటు, ఇంటిపైనే పేదవాళ్ళు అయితే రూఫ్ టాప్ సోలార్, అదే మాదిరిగా ట్యాప్ వాటర్, అదే మాదిరిగా ఇంటర్నెట్. ఈ 7 ఫెసిలిటీస్ ఇచ్చినాక ఇంకా వాళ్ళకి ఏమున్నాయి? ఎకనామిక్ యాక్టివిటీ. రెండోది విలేజ్లో ఏం కావాలి? ఒక సిమెంట్ రోడ్, అదే మరి ఒక డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్, వేస్ట్ ఏదైతే ఇంటి దగ్గర వచ్చే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఈ 2 చేయగలిగితే విలేజ్ పనులు అవుతాయి. దెన్ యాక్టివిటీ ఏంటి? మేజర్ యాక్టివిటీ ఆర్థికంగా పైకి తీసుకురావడం. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా పైకి తీసుకురావడం అనేది ఏదో దానం చేయడం కాదు, ఆ ఇంట్లో ఉండే వ్యక్తుల్ని ప్రయోజకులు చేయడం. మీరందరూ ఉన్నారు ఇక్కడ, ప్రెస్ అంతా ఉన్నారు ఇక్కడ. నీతో పుట్టిన వాళ్ళందరూ నీ మారిగా పనిచేయగలుగుతున్నారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. మీకంటే బాగా కూడా పనిచేయచ్చు. ఒకే తల్లికి పుట్టారు, ఒకే కుటుంబం, కానీ ఒక్కొక్కరు మోల్డ్ చేసుకున్న విధానం, వాళ్ళు వేసినటువంటి అడుగు వాళ్ళ జీవితాలు మార్చేసింది. అదే సమయంలో ఒక ఊర్లో ఉన్నాం, ఆ ఊర్లోనే పుట్టారు, మనతోనే పుట్టారు, మన చిన్నాన్న బిడ్డలో, పెద్దనాన్న బిడ్డలో, మన ఓన్ బంధువులు, రక్త సంబంధికులు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు వాళ్ళు. వై? మనకు వచ్చిన అవకాశాన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు పోగలిగాం. ఆ సరైన సమయంలో సరైన సలహాలు కూడా మనకి ఇవ్వగలిగారు, మనం తీసుకోగలిగాం, లేకపోతే మనమే ఆలోచించగలిగాం. వాళ్ళు చేయలేకపోయారు, అందుకే అక్కడే ఉన్నారు. అందుకే ఆ సరైన సమయంలో సరైన సలహాలు కానీ హ్యాండ్ హోల్డింగ్ ఉంటే వాళ్ళు కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. నేను రామోజీరావు గారిని చూసేవాడిని. రామోజీరావు గారితో చదువుకున్న వ్యక్తి మన ఎండీగా పనిచేసినటువంటి రామ్మోహన్ రావు టీచర్. ఇతను టీచర్గా చేరాడు. రామోజీరావు గారు ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ ఉద్యోగం చేశాడు. ఉద్యోగం నచ్చకుండా హైదరాబాద్కి వచ్చాడు. అప్పుడే స్టార్ట్ చేశాడు బిజినెస్ అన్నీ. తర్వాత పేపర్ పెట్టాడు. అప్పుడు రమ్మంటే ఇతను రాలా బిగినింగ్లో. నాకెందుకండి, మీతో వచ్చి ఉండే ఉద్యోగం పోతుందంటే, కాదా నువ్వు రా అని చాలా ఫ్రెండ్స్ కాబట్టి పిలిచాడు. వచ్చాడు. వస్తే అతను ఈయనతో కలిసి ఎండీ అయ్యాడు. అదే అతను ఉన్నట్టే టీచర్గా రిటైర్ అయ్యాడు. అవకాశం ఇవ్వడం, అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, మనుషులో ఉండే నైపుణ్యాన్ని పెంచుకోవడం, దిస్ ఈజ్ లైఫ్. ఆ లైఫ్కే P4. కొంతమందికి అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తాను, మీకు చేతనైతే ఒక 2 మార్చి అందులో పుణ్యాన్ని తెచ్చుకోండి, లేకుంటే చెడగొట్టే ప్రయత్నం చేయొద్దంటున్నా. Sir, how many ministers came forward to participate in P4? How many ministers? మినిస్టర్స్ అని కాదు, నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మినిస్టర్స్. మీరు ఎందుకు పార్టిసిపేట్ చేయ కూడా అడగడంలా. ఇప్పుడు మిమ్మల్ని రేపు అడుగుతాను, ఎంతవరకు నువ్వు మార్చావని. నువ్వు మినిస్టర్ని అడుగుతున్నావు, మీరేం మార్చారు చెప్పండి. ఓకే, అంటే మీ రెస్పాన్సిబిలిటీ, మీ ఆలోచన ఎట్లుంటుందంటే, ఇండస్ట్రియలిస్ట్కి ఆలోచన మినిస్టర్ చేయాలా, ఎమ్మెల్యే చేయాలా,
ప్రెస్ వాళ్ళకి ఆలోచన మినిస్టర్ చేయాలి, ఎమ్మెల్యే చేయాలి, ఇంటలెక్చువల్ ఆలోచన మినిస్టర్ చేయాలి. మీ బాధ్యత ఏంటి? ఎవరిచ్చారు మీకు రెస్పాన్సిబిలిటీ? ఈ స్టేచర్ ఎవరిచ్చారు మీకు? ఈరోజు సెక్రటరియట్లో గురించి మాట్లాడుతున్నావు, ఎవరిచ్చారా నీకు? సొసైటీ ఇచ్చింది. సొసైటీ సమస్యల్లో ఉంటే ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రీపే వాట్ యు నో, వాట్ యు ఎర్న్, వాట్ యు ఆర్ హ్యావింగ్? దట్ ఈస్ మై కాన్సెప్ట్. నో ఎగ్జంప్షన్. ముఖ్యమంత్రి చేయాలి. కుక్క కరిసింది, నేనే బాధ్యుడిని, పిల్లి అరిసింది, నేనే దానికి చూడాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి అంటున్నాను. విచ్ ఈజ్ గుడ్, హౌ టు అసోసియేట్, హౌ టు ప్రమోట్. ఒక అట్మాస్ఫియర్ని మీరు క్రియేట్ చేయకుండా క్రిటిక్స్గానే మిగిలిపోతే మీ జీవితాల్లో క్రిటిక్స్ అని మిగిలిపోతారు. సార్ ఆల్సో మీరందరూ వర్కౌట్ చేయండి అవన్నీ. నేను మాట్లాడతాను, ఇంకా చాలా ఉంది మీతో. ఇప్పుడు ఈరోజు ఇంకొక సబ్జెక్ట్ ఉంది, ఐ వాంట్ టు గో అహెడ్. Sir, regarding this digital health nerve center that is going to be set up at Kuppam, phase 1, you said 5 mandals you'll be taking and going forward. What are the kind of facilities or amenities that you'll be providing for the phase 1 of this project? No, phase 1, that is a proof of concept. Then district, next phase state. We are bringing all అందరినీ హెల్త్ అఫీషియల్స్ అందరినీ ఆన్లైన్లో తీసుకొస్తాం. ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ అన్నీ కూడా తీసుకొస్తాం. ఏ పేషెంట్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనో ట్రీట్మెంట్ కూడా ఇస్తాం. ఉండే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్, నెట్వర్కింగ్ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. ఇక్కడి నుంచి పెంచుకుంటూ పోతే ఏ నాలెడ్జ్ కూడా తీసుకొస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్. మెడిసిన్సే కాకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా ఏఐ కూడా తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తుంది. అది దాంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఇప్పుడు నేను చెప్పాను. ఉదాహరణకు 104 ఉంది, 108 ఉంది. వాట్ ఈజ్ 108? అంబులెన్సెస్, ఎవరన్నా పేషెంట్ ఉంటే పికప్ చేయడం. వాట్ ఈజ్ 104? ఇంటి పోయి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ చేయడం. ఇప్పుడు మా దగ్గర నేను చూపించాను, ఇప్పుడు 80% ఆఫ్ ది పీపుల్ డిసీజెస్ అన్నీ 10 డిసీజెస్తో ఉన్నాయి. ఈ వెహికల్ ఆ ఇంటికి వెళ్ళి మెడికల్ 104 టెస్టులు చేసి 20-25 ఆ రిక్వైర్డ్ టెస్టులు చేసి ఆన్లైన్లో పెట్టారనుకోండి, నేను ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆయన హాస్పిటల్కి వచ్చే పని లేదు. దట్ ఈజ్ వేర్ అవసరమైతే హాస్పిటల్కి వస్తాడు, అవసరం లేకపోతే రియల్ టైంలో మేమే అతనికి గైడెన్స్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తాం. రెండోది, చాలామంది హాస్పిటల్కి వచ్చి ఉంటున్నారు అన్నెసరీగా. అంటే 1 డేలో ఉండవలసిన డెలివరీ ఉంది, సేఫ్ డెలివరీ, ఆల్ ప్రికాషన్ తీసుకున్నారు. 10 రోజులు ఎందుకంటే హాస్పిటల్లో? 10 రోజుల వల్ల ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఏం కావాలనో అవన్నీ మనం అరేంజ్ చేయాలి. 10 రోజులు ఉంటే కంటామినేషన్ హాస్పిటల్లో స్టార్ట్ అవుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖర్చు కూడా మొయ్యలేనంత ఖర్చు అవుతా ఉంది. అందుకే వేరబుల్స్ వచ్చాయి. నేను ఎప్పుడు అంటూ ఉంటాను మీద నా రింగ్ మీకు, అందుకే ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. ఈరోజు నా స్లీప్ స్కోర్ ఎంత, నా రెడీనెస్ ఎంత నేను చూసుకుంటా ఉంటాను. అవసరమైతే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుకుంటాను. అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది, అది చూసుకొని గ్లూకోజ్ ఎంత తినాలో తింటా. వెరీ సింపుల్. మనం అందరం కూడా అది అక్కర్లేదు, అందరూ పెట్టుకోవక్కర్లేదు. కొంతమంది వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే అలాంటి వాళ్ళకి డైట్ ప్యాటర్న్ మనం ఎడ్యుకేట్ చేయగలిగితే దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. హాస్పిటల్కి ఒక్కొక్కరు ఇప్పుడైతే నాకు ఒకసారి మనం చూసాం, కోట్లు అడుగుతున్నారు. పెక్యులర్ డిసీజెస్ వచ్చాయి. పెక్యులర్ డిసీజెస్కి పెక్యులర్ సమస్యలు, దానికి వ్యాక్సినేషన్, భరించరాని ఖర్చులు కూడా అవుతున్నాయి. మనకే ఓసారి మనిషిని చూస్తే బాధ, గవర్నమెంట్ చూస్తే సమస్య. అప్పటికి కొంతమందికి 25 లక్షలు ఇస్తున్నాం, 30 లక్షలు ఇస్తున్నాం, 10 లక్షలు ఇస్తున్నాం, వేరియస్ మనీ. దీన్ని ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్యూర్ ఆర్ ప్రివెంట్? ఈరోజు ఇలాంటి వాళ్ళకి 15,000 రూపాయలు నెలకిస్తున్నా, లేకపోతే ఏ ప్రభుత్వం ఇస్తా ఉంది? దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ అస్. ప్రివెంటివ్ హెల్త్ ఈజ్ ది బెస్ట్, దెన్ రియల్ టైమ్ మానిటరింగ్, దెన్ ఇఫ్ నెసరీ విల్ కమ్ టు హాస్పిటల్. దట్ ఈస్ వేర్ నేను చెప్పినటువంటి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది. మీరు ఏది మాట్లాడినా వాట్ ఆర్ యూ ప్లానింగ్, ఏమి ఇస్తారో చెప్పమంటున్నారు.
నా స్పిరిట్ని అర్థం చేసుకోమని మీకు చెప్తాను. ఏం జరగబోతుందో అర్థం చేసుకోమంటున్నా మిమ్మల్ని. దెర్ ఇస్ ఏ టెండెన్సీ యూనిఫామ్గా ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ 3,20,000 కోట్లు నా బడ్జెట్, 19,266 కోట్లు హెల్త్ బడ్జెట్. ఈ 19,266 కోట్లలో కొన్ని నాకు తప్పు, శాలరీస్ ఇవన్నీ, క్లీనింగు, శాలరీసు, గార్డెన్ మెయింటెనింగ్, బాత్రూమ్లు క్లీన్ చేయాలి, అవన్నీ తప్పు. మిగిలిన డబ్బుల్లో ఏ విధంగా చేస్తే మ్యాక్సిమం ఎఫిషియన్సీ పెంచగలుగుతాను ఆలోచించాలి కదా. మీరు ఆ క్వశ్చన్ అడుగుతారా? అడగరు. దట్ ఈస్ ది వేర్ మనందరికి అలవాటు అయిపోయింది. మీరేమి సార్ చెప్పండి సార్, మీరు ఇంపెల్స్ అనమాట. ఆ రాజకీయాలు కూడా అట్లా తయారైపోయినాయి. ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడితే డబ్బులు వస్తుంది. 12.02% గ్రోత్ వస్తే ఈ గ్రోత్ వల్ల నేను అప్పులు తెచ్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఈ గ్రోత్ వల్ల ప్రజల దగ్గర డబ్బులు ఉంటుంది. ప్రజల దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. వాళ్ళు కొంటే నాకు జిఎస్టీ వస్తుంది. తాగితే కూడా వస్తుంది, కానీ తాగకుండా ఉంటే మంచిది. దానికి మళ్ళీ నేను ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి డీ అడిక్షన్ సెంటర్లు పెట్టా.